మొదలెట్టేయమంటారా? పైకెక్కి కూర్చో, నాకు ఇటు సైడ్ తిరగాలి. అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. అది సర్జరీ ఎక్కువ పెడుతుంది రోజు ఏం పెట్టట్లే, డైరెక్షన్ పెడుతున్నాం. ఊకనన్నా రూమ్ కి పోయి తానం చేసుకో ఎందుకు వచ్చావా? అమ్మ తిడుతుందరా బాబు, బాగా మీ మమ్మీ చూస్తుంది అట్లే. చూడదా జర మెల్లవి కదా, దండం పెడతా. బర్ర బర్ర వీక్తున్నాం, బెరతోలు వీకినదే. మెల్ల వీకు, మెల్ల మెల్ల. వస్తుంది అత్తే పీకాలి సత్తి, నీకు తెలియదు ఏందంటే పీ కూడా మస్తు నొప్పులేస్తుంది, మంట మంతుంటే. అగో అక్కడ జరా మెల్ల వేగగా మంటలు వేస్తుంది. మండుతున్నట్టుంది. ఆగు మెల్ల. ఎందుకు తీసుకొచ్చినావు? ఎందుకు అది పోతుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎందుకు సత్తి అంత పూసుకుంటావు? మిగతా ఏం షేకి సారీ షేకి గలీసుకుంటది. మంట మంది నాకు. మేము తెచ్చుకోవట్లేదు మంత. మీరు చేయించుకోరు, నాకేం బాధ. మీరు చేయించుకుంటే మీరు చేయించుకోవట్లే. ఎవరి మంది అంటున్నావు? ఎవరు చేయించుకుంటున్నావు? ఏ ఇంటికి రాలేదు, కోపగారులో పెట్టుకుంటున్నా నాకు ఏడుస్తాక నేను ఎక్కువసేపు. చాలు అయిపోయింది, ఏం లేదు. ఏం లేకపోతే నొప్పి రాదు నీకు. ఓన్లీ అమ్మాయిలకి ఎందుకు నొప్పి, అబ్బాయిలకు కూడా ఉందా? అసలు అబ్బాయి చేయించుకుంటా అసలు నాకు డౌట్. చేయించుకుంటారా అసలు? మెల్ల మెల్ల. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. నేను ఎప్పుడు కటింగ్ కూడా మీరు చేయించుకోండి. నరియా చెప్పి చేయించుకుని వస్తాం. 100% నిజంగా తెచ్చుకోవా? చేయించుకుందాక నాకెందుకో డౌటే. నా కబర్లు ఇరిగిపోతాయి. నువ్వు బర్రెని బియ్యాడు వీక్తున్నావు. మెల్లగా పీకగా సరే పీకి ఏం చేస్తున్నారు? పీకా కదా మీకు పీక
పీక్ ఎక్కడ అంటే ఏమి సత్తి నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను. ఆహా ఆ మొక్కం చూసావా ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. ఆహా కావాలని ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు కదా. ఏమి మాట అలవాటైనా అలవాటైందా? మెల్లవి అలవాటైందని చెప్పి భలే హ్యాపీ ఉంది అమ్మ తనకి. నెక్స్ట్ రాజ్కే రావు. నీ మూతే వాళ్ళ కొడతాడు. నేనే అందుకే బ్యూటిషియన్ తో చేపిస్తా. ఏదంత పెయిన్ ఉండదు, పెయిన్ లేదు కదా. ఏదో బాగుందిరా బాగుందా? అక్కలే వద్దు ఇంకో మాట ఏంటండి. చిన్నప్పుడు డాక్టర్ కిరణ్ మా ఇంటికి వచ్చి చూదేస్తుంటే ఊర్లో వాళ్ళ బజార్ ఉంటుంది చూసినా, ఎస్సీ కాలనీ ఉంటది కదా, ఆ కాలనీ మొత్తం ఉరికిచ్చిన మా డాడీని ఆ డాక్టర్ కిరణ్ అన్నని. సత్తి నీ ఫీలింగ్ ఉంది ఎందుకన్నా వచ్చింది అనుకుంటున్నావు. నన్నైతే ఫుల్ తిట్టుకుంటున్నావు కదా. చెప్తారా అక్కడ తిట్టుకున్నాడు అంటే తిట్టుకుంటున్నావు చెప్పి తిట్టుకోడు వాడనా. అయితే వచ్చినావు మెల్ల మెల్ల ఏం తిట్టుకోలేక పక్క బంగారం. ఇప్పటికే గుండె మీద వెనకెళ్ళని బాధపడుతుంటే చేతుకుని వెనకెళ్ళని పీకుతుంది. ఓకే దెన్ మంచి తీసుకోరా, చూమ్ చేసి తీసుకో. జర జిమ్ పోతే బాగుంది. ఎట్లుంది రకరకాలు. గివ్ యూ జెన్యూన్ రీజన్, సారీ ఎక్స్ప్లెనేషన్. నాకు దీని ముందు తెలియదు ఫస్ట్. నీకు ఎట్లా అనిపించింది? ఎవరికైనా అబ్బాయిలకు సజెస్ట్ చేస్తావా చేయవా? చెప్పు మా 10th క్లాస్ లో పట్టుకురా. అందరికి ఎంటికలు బాగుంటాయి, వాళ్ళకి చేతుల నిండా కాళ్ళ నిండు ఉంటాయి. అందుకే మనిషినయ్యా వాళ్ళు ఇక్కడ లేరు వాడు. గైస్ ఆఫ్టర్ జెల్ వ్యాక్స్ పోస్ట్ వ్యాక్స్ ఆయిల్ జెల్ పోయింది మళ్ళా. గైస్ పోస్ట్ గైస్ పోస్ట్ వ్యాక్స్ ఆయిల్ గైస్. నోరు విరుగుతున్నా మండమందానికేనా ఇది కూడా? ఆయిల్ అది రూమ్ తీసుకుపోతా. ఎంత గలీజ్ అయిపోయిందిరా. నేను ఏమన్నాను ఉన్నాం కలిసి చేతిలో పెట్టుకున్నాక అడిగా. చాలు. నేను అడిగినా చేయమని ఓనికి ఫ్రీగా తీసుకొచ్చి రప్ప ఉండేది కానీ పీకి ఫ్రీగా చేసి వద్దు ఏమొద్దు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555కి SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you.